హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఎదిగే పిల్లల కోసం అలాగే స్త్రీలకు ఇంకా ఎవరికైనా కానీ ఆరోగ్యాన్ని ఇచ్చే డ్రై ఫ్రూట్ లడ్డు ఏ విధంగా వేసుకోవాలి, దాని ఉపయోగాలు ఏంటో చూద్దాం. సో ఇందులో నేను చాలా రకాల డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నా. ఇక్కడైతే చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 10 రకాల డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నా. అన్నీ కూడా ఒక 50 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ చొప్పున అయితే తీసుకున్నా. కానీ ఇక్కడ అవిసెలు మాత్రం కేవలం 50 గ్రామ్సే తీసుకున్నా. అవి కొంచెం వగరుగా అవుతాయి ఎక్కువ టేస్ట్ ఎక్కువ వాడుకుంటే. సో ఇవన్నీ నేను నెయ్యి లేకుండా కేవలం డ్రై రోస్ట్ మాత్రమే చేశాను. సో ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల మనకి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఆ ఉపయోగాలు అయితే ఒక పెద్ద లిస్టే ఉంటుంది అనమాట. సో ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్లలో కాల్షియం, మెగ్నీషియం ఎక్కువ ఉండడం వల్ల ఎదిగే పిల్లలకి కానీ లేడీస్కి కానీ ఎముక బలానికి ఉపయోగపడుతుంది. అలాగే ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. ఇంకా ఫైబరు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ ఫైబర్ వల్ల గుండె ఆరోగ్యానికి, రక్తశుద్ధికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకి, గుండె ఆరోగ్యం మెరుగుపడడానికి ఇలా చాలా రకాలైతే ఉంటాయి. మీరు ఒకసారి గూగుల్లో కొడితే ఎన్ని ఉపయోగాలు వస్తాయో సో మనం అన్నీ కూడా చూసుకోవచ్చు. సో ఇందులో నేను ఇంట్లో ఉన్న నువ్వులు, పల్లీలను కూడా వాడుకున్నా. అన్నీ కూడా దానికి గ్రైండర్ చేసిన అనమాట. అన్నీ ఒకేసారి మిక్సింగ్ కాకుండా కొన్ని ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కసారి గ్రైండ్ చేసుకుంటా అన్ని పొడులు తయారు చేసుకున్నాను అన్నట్టు. అంటే మనం అన్నీ కలిపినాం అనుకోండి, అందులో ఏమవుతుందంటే కొన్ని అయితే తొందరగా పొడైపోతాయి, ఇంకా కొన్ని లేట్గా పొడవుతాయి. దానివల్ల తొందరగా అయ్యేవి చాలా ఇట్లా అతుక్కుపోతాయి అన్నమాట దానికే. అందుకోసం ఒక్కొక్కసారి నేను విడివిడిగానే గ్రైండింగ్ చేసుకొని అన్నీ కూడా ఈ విధంగా కలుపుకున్నా. ఇంకా అందులో కొంచెం ఒక 100 గ్రామ్స్ వరకు పొడిని అయితే ఉంచుకున్నా. ఇందాక తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్ పొడిని. అది ఎందుకు అని చెప్పేసి నేను ఇంకొక వీడియోలో చెప్తాను. మీరు కూడా ఖచ్చితంగా అదైతే అట్లా ఉంచుకోండి. సో ఇక్కడ నేను ఒక 50 గ్రామ్స్ కిస్మిస్లు, అలాగే ఒక 50 గ్రామ్స్ వరకు ఎండు ఖర్జూరం, డేట్స్ అంటే మెత్తది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా, ఆ ఖర్జూరం అయితే తీసుకున్నా. అది కూడా ఈ విధంగా మంచిగా గ్రైండింగ్ చేసిన, కానీ అది గ్రైండింగ్ సరిగ్గా కాలేదు, ముద్దలాగా చింతపండులాగా అతుక్కుపోయింది. ఇంకా అది పొడిలా కంప్లీట్గా మిక్స్ కాదేమో అని చెప్పేసి ఇట్లా చిన్న ముక్కల్లాగా చేసుకుంటా అందులో కలిపేసిన అన్నమాట. సో ఇందులో నేనైతే బెల్లం వాడుతున్నా. మనం షుగర్ కూడా వాడుకోవచ్చు, కానీ షుగర్ కంటే మనకి బెల్లం వల్ల ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. బెల్లంలో ఖనిజాలు, విటమిన్లు, పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంకా బెల్లం వల్ల మనకి మలబద్ధకం కూడా తగ్గుతుంది. గ్యాసు, యాసిడిటీ, రక్తహీనత ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇంకా కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, ఎముకల నొప్పితో బాధపడే వారికి బెల్లం వల్ల చాలా కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ రక్తశుద్ధికి కూడా ఈ బెల్లం అనేది చాలా యూజ్ అవుతుంది. ఇక బెల్లాన్ని కూడా నేను సన్నగా పొడిలాగా వేసుకుని దాన్ని ఇందులో కలిపేసిన అనమాట. అక్కడక్కడ కొంచెం పెద్దగా ఉంటే ఆ బెల్లం ముక్కల్ని ఈ విధంగా చేతితోటి అయితే నలిపేస్తున్నా. మనం దీన్ని ఆనకం అంటే ఇట్లా బెల్లం ఆనకం గట్టి కూడా కలుపుకోవచ్చు, కానీ నేను పొడిలాగానే వేసిన. ఆ బెల్లం కూడా మంచిగా పొడిలో కలిపేసుకున్నా. తర్వాత ఒక 50 గ్రామ్స్ వరకు నెయ్యిని తీసుకొని నెయ్యిని మొత్తం కరిగిస్తున్నా ఇక్కడ. సో ఈ నెయ్యిని వేడి నెయ్యిని మనము డ్రై ఫ్రూట్స్లలో వేసుకోవాలి. అలా చేయడం వల్ల మనం ఆ పొడిని మంచిగా లడ్డులాగా వేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడైతే నేను నెయ్యిని కరిగిస్తున్నా. ఇదైతే జిఆర్బి నెయ్యి డబ్బాల నుంచి తీసి అందులో వేస్తున్నా, అందుకే అది ఆ నైఫ్కి అంటుకుపోతుంది. సో ఈ విధంగా వేడి నెయ్యిని ఆ డ్రై ఫ్రూట్ పౌడర్లో వేసేసి మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. అలా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకుంటే మనకి అవి మంచిగా లడ్డు షేప్లో మంచిగా వస్తాయి అన్నమాట. లేకపోతే పొడిగా రాలిపోయినట్టు ఉంటుంది. బెల్లము, నెయ్యి పొడులన్నీ కూడా మంచిగా కలిసేటట్టు చెంచాతోటి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఇట్లాగే పొడిలాగా ఉంచుకొని అలాగే తినచ్చు. కాకపోతే నేనైతే లడ్డూలు కడదామని చెప్పేసి లడ్డూలు అయితే కట్టినా. మన ఇష్టం వచ్చినట్టు తినచ్చు. డైలీ ఒక స్పూన్ తిన్నా కానీ సరిపోతుంది అట్లా కూడా. లేకపోతే లడ్డూలు కూడా కట్టుకున్నా కానీ సరిపోతుంది. ఈజీగా స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాను అని నేనైతే లడ్డూలు అయితే కట్టిన అన్నట్టు. ఇక దీన్నే వేడి దాన్ని లడ్డూలు అయితే కట్టేసిన. ఈ లడ్డూలు కట్టడం అయితే నాకు కొంచెం కష్టం అనిపించింది.
అయినా కానీ ట్రై చేసిన అన్నట్టు. ఒక సగం వరకు కూడా కట్టేసి ఇంకా మిగతా సగాన్ని పొడిలాగే ఉంచేసిన అట్లనే. అంటే స్టార్టింగ్లో ఈ పొడే తినేసి తర్వాత లడ్డు తిందామని చెప్పేసి ఒక సగం పొడిని అట్లాగే ఉంచిన. ఇక్కడ నాకు కొంచెం నెయ్యి తక్కువైంది, అందుకే లడ్డు కట్టడం కొంచెం కష్టమైంది. సో మీరైతే బెల్లం ఆనకం కట్టి అందులోనే ఈ పొడులని కలుపుకొని దాన్ని లడ్డులాగా వేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. సో నాకైతే ఇది ఎక్స్పీరియన్స్ తోటి చేయంగా నాకు అట్లా అనిపించి చెప్తున్నా అన్నట్టు. సో ఇంకా తొందరగా చాలాసేపు ఇట్లా దాన్ని లడ్డులాగా చేస్తే కానీ అది గట్టి వల్లేదన్నమాట. సో మనం ఈజీగా పౌడర్ తినచ్చు, లేకపోతే బెల్లం ఆనకం చేసుకొని అందులోనే కలుపుకోవచ్చు. అదైతేనే ఈజీ మెథడ్ అనిపించింది నాకు. సో ఈ విధంగా లడ్డులన్నీ చిన్నగా పెద్దగా అనకుండా ఏ సైజు వస్తే ఆ సైజులో లడ్డులు అయితే కట్టేసుకున్నా. ఆల్మోస్ట్ ఒక 25 వరకు అయితే తయారైనాయి. టేస్ట్ అయితే అదుర్సబ్బా, నాకైతే బాగా నచ్చినాయి. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.